హార్ట్ అటాక్ అనేది మనకు వంశపారంపర్యంగా వస్తుందా అని. అవునండి, మనకి వంశపారంపర్యంగా పేరెంట్స్ కానీ మనకి సిబ్లింగ్స్ బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ ఎర్లీ ఏజ్ ఆఫ్ హార్ట్ అటాక్ లెస్ దాన్ 50 years ఆఫ్ ఏజ్ కింద వచ్చింది అని అంటే మనకు కూడా హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ హయ్యర్ సైడ్ ఉంటాయి. ఎస్పెషల్లీ మనకి జీన్స్ అనేవి కానీ హైపర్ కొలెస్ట్రాలిమియా అనేటివి కానీ హైపర్ హోమోసిస్టిమియా అనే అట్లాంటి జీన్స్ మనకి బాడీలో ఉంటాయి. లేదు పర్సే మనం తినే ఫుడ్ కానీ మనం ఉన్న ఎన్విరాన్మెంట్ కానీ మనకి హార్ట్ అటాక్ ప్రోన్ చేంజెస్ వస్తాయి. కాబట్టి ఎస్పెషల్లీ మనకి ఫ్యామిలీలో హార్ట్ అటాక్ హిస్టరీ ఎస్పెషల్లీ ఇఫ్ ఇట్ ఈస్ లెస్ దాన్ 50 years ఆఫ్ ఏజ్, మనకి 50 ఏళ్ళ కంటే అర్లీగిన ఉంది హార్ట్ అటాక్ వచ్చింది అని అంటే మనకి డెఫినెట్గా హయ్యర్ రిస్క్ ఉంటుందండి, మగవారికి కానీ ఆడవాళ్ళకి కానీ. సో ఆల్వేస్ బీ కేర్ఫుల్. మన సిబ్లింగ్స్ కానీ మన పేరెంట్స్ కానీ ఉంది అని అంటే మనకు వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. మనం వెంటనే వీలైనంత వరకు పీరియాడిక్ హార్ట్ చెకప్స్ అనమాట, ఈసీజీ కానీ 2D ఎకో కానీ టీఎంటీ కానీ అవి చేయించుకుంటా ఉంటే బెటర్. ఒకసారి టీఎంటీకి నార్మల్ వచ్చింది అని అంటే సంవత్సరం వరకు మళ్ళీ రిపీట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఈలోపు దీంతో పాటు ఒక కొలెస్ట్రాల్ లిపిడ్ ప్రొఫైల్ కూడా మన కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎట్లా ఉన్నాయి అని చూసుకోవాల్సి ఉంటుంది. ఈసీజీ 2D ఎకో మనకి టీఎంటీ లిపిడ్ ప్రొఫైల్ నార్మల్గా ఉంది అంటే మనకి నెక్స్ట్ 1 year 1.5 year దాకా మనకి కొద్దిగా సేఫర్ సైడ్, యూ విల్ బీ ఆన్ ఎ లెస్ సేఫర్ సైడ్.